చెప్పి గతంలో తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినటువంటి అంశం మనందరికీ తెలిసింది. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. విజయ్ గారు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 2 దశాబ్దాల పాటు ఎంతోమంది టెక్నికల్ టీం శ్రమించి తయారు చేసినటువంటి ప్రపోజల్, దాన్ని రీడిజైన్ చేసినప్పుడు టెక్నికల్ ఇన్పుట్స్ను కేసీఆర్ గారు పరిగణలోకి తీసుకోకుండా తన సొంత తెలివి కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ లాంటి కొన్ని తప్పిదాలు జరిగాయి అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ఆరోపణ. మీరు ఎట్లా స్పందిస్తారు దీనిపైన? ఒకవేళ అదే అనుకుంటే సిడబ్ల్యూసి అనుమతిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ లోన్లు ఇస్తుంది, అన్ని పర్మిషన్లు దాదాపు సెంట్రల్ గా కావాల్సినటువంటి అన్ని అనుమతులు ఎలా వస్తాయి? డిజైన్లు ఇంకొకటి తెలుసా, ఎన్డిఎస్ఏ ఇప్పుడు ఉన్నటువంటి చైర్మనే పోలవరానికి సంబంధించినటువంటి డిజైన్ చేసింది, అది మొత్తం కుప్పగూలిపోయింది. డయాఫ్రమ్ వాలే మొత్తం పోయింది, డయాఫ్రమ్ పోలవరానికి సంబంధించినటువంటిది. అందుకని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం తుమ్ముడి ఎట్టు దగ్గర 148కి మించి కట్టలేము ఎత్తు, ఎందుకంటే పక్క రాష్ట్రం ఒప్పుకోవట్లేదు. 148 దగ్గర కడితే నీళ్లు ఎక్కువ రావు, మామూలుగా అయిపోతుంది. అందుకని ప్రాణహిత గోదావరి కలిసేటువంటి చోట మాత్రము మామూలుగానే గోదావరి ఎక్కువ వరద వచ్చింది అనుకో, ఎల్లంపల్లి నుంచే వాడుకుంటారు, మిడ్ మానేర్ నుంచి వాడుకుంటారు, నువ్వు అక్కడి నుంచే ఎత్తిపోసుకుంటే సరిపోద్ది. కరువు కూడా ఇప్పుడు అదనంగా ప్రాణహిత చేవెళ్లలో భాగంగా అదనంగా ఏమైంది, 3 బ్యారేజీలు మాత్రం వచ్చాయి. మిగతా ఏంది, కామన్గా వరదకు వస్తే మామూలు గోదావరితో వరదలు వస్తే ఇవి ఆపరేషన్ అవసరం ఉండదు. ఆ రకమైనటువంటి ఒక భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఎంత కరువు వచ్చినా తెలంగాణకు ఇబ్బంది రాకుండా ఉండడం కోసం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కట్టినటువంటిది. దానికి ఏమైనా రిపేర్లు వస్తే రిపేర్ చేయించుకోవాలి. ఇంతకుముందు అంటారు రిపేర్ చేసుకోకుండా ఉంటే, ఎగ్జాంపుల్ రాజస్థాన్లో నిన్న రిఫైనరీ కట్టారు, ఆయిల్ రిఫైనరీ, అది 79,000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం కట్టింది. కడితే ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేషన్ చేయడానికి పోతే మొత్తం తాగబడికి మొత్తం కూలిపోయింది. అది మరి దాన్ని రిపేర్ చేయకుండా ఆపుతారా? 79,000 కోట్లు అవినీతి అంటారా దానికి సంబంధించి? రాజస్థాన్లో ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్ అండి, ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేషన్ ఆగిపోయింది, అది చేయాల్సినటువంటిది. అంటే ఒకటి ఏంటంటే, ఒక బ్యారేజ్ అది ఉన్నటువంటి నేపథ్యంలో రిపేర్ ప్లస్ బ్యారేజీ నిర్మాణంలో కూడా కొత్త టెక్నాలజీ వాడినటువంటిది. అది ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ, ఫాస్ట్గా వేగవంతంగా కావాలి అనేటువంటి దాంతో ప్రభుత్వం అది కొత్త టెక్నాలజీ వాడింది. అవి ఏమన్నా ఉంటే ఇవన్నీ సిడబ్ల్యూసి చూసింది, జలవనరుల శాఖ చూసింది, సెంట్రల్ ఇంజనీర్లు చూసిర్రు, అందరు చూసి అనుమతులు ఇచ్చిర్రు దీనికి సంబంధించినటువంటిది. ఇంత పెద్ద ప్రాజెక్టు కేంద్రం అనుమతి లేకుండా, కేంద్ర ఇన్వాల్వ్మెంట్ లేకుండా కట్టిరు అనేది అబద్ధం. అప్పుడు అదంతా మోడీ రాజకీయంగా బీజేపీ వాళ్ళు మాట్లాడుతుండొచ్చే తప్ప, ఇంత పెద్ద ప్రాజెక్టు వాళ్ళ అనుమతి లేకుండా కట్టిర్రు, వాళ్ళకి తెలియకుండా కట్టిర్రు, అక్కడ ఇంజనీర్లకు తెలియకట్టిరు అనేది అబద్ధము. అందుకని ప్లస్ ఈ 2.5 సంవత్సరాలు ఏం చేయాల్సి ఉండే, రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు, అదొక భాగం. అయితే ఇందాకంటారు మీరు ధవళేశ్వరంలో చూడండి, 2వ పంట క్రాప్ హాలిడే ప్రకటించారు కొన్ని చోట్ల. ధవళేశ్వరంకు నీళ్ళు ఎట్లా పోయినాయి? ఈ ప్రాణహితకు సంబంధించినటువంటి నీళ్ళే అందులో నిల్వ పెట్టాలి, జనరల్ నిల్వ పెట్టాలి. ఒకవేళ బ్యారేజ్ రిపేర్ చేసి నిల్వ పెట్టుకునే అవకాశం ఉండే, నిల్వ పెట్టలే. ఎంత కరువు కాలంలో అయినా ప్రాణహిత నుంచి పర్ డే 7,000 క్యూసెక్ల వరకు కూడా పోతుంటాయి. అవి పోయేసి 2వ పంట పండింది అక్కడ. ఈ 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి దానికి అది ఇప్పుడు కూడా అందుకే ఎందుకు రిపేర్ ఇంకా చేయనిస్తలేరు చంద్రబాబు నాయుడు అంటే, ఇది కడితే మాకు ధవళేశ్వరం దగ్గర నీళ్ళు రావు. 2వ పంటకు, ఫస్ట్ పంట అంటే పండుతుంది, 2వ పంటకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆంధ్రాలో కూడా చాలా వాటర్ లేక అందుకని ఆ పోలవరం భవిష్యత్తులో కూడా ఇబ్బంది అవుతుంది అనే దాంతో దీన్ని రిపేర్ చేయకుండా పెట్టాలనే ప్లాన్ చేసినటువంటిది ఉన్నది. ఇప్పుడు కరువు వస్తుంది, ఇవన్నీ తప్పని పరిస్థితులలో రేపు భవిష్యత్తులో అడుగుతారనే దాంతో రిపేర్ చేయిస్తున్నటువంటిది కనిపిస్తుంది. రిపేర్ చేస్తామని చెప్తున్నారు తప్ప ఈ పాటికి అయిపోయేది రిపేర్. అది రిపేర్ కు సంబంధించినటువంటిది. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ తోటి రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది. రాజకీయ పరమైనటువంటి యాటిట్యూడ్ తోటి ప్రతిదానికి రాజకీయ లబ్ధి కోసమే చూస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి ఇబ్బందులు, అన్నిటికీ ఇబ్బందులు వస్తున్నటువంటి. ఇప్పుడు కూడా మొత్తం మల్లన్న సాగర్ పనిచేస్తూనే ఉన్నది, రంగనాయక సాగర్ పనిచేస్తున్నది, ఎల్లంపల్లి ఇవన్నీ కాళేశ్వరంలో భాగంగానే కదా ఇవన్నీ నడుస్తున్నది.
ఒక మన తెలంగాణకు ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందడానికి బ్లేమ్ గేమ్ నడిపిస్తున్నారు తప్ప మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, పక్కకున్న ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉపయోగించుకుంటుంది కేంద్రంలో ఉండి, మనం ఎందుకు ఆ రకమైనటువంటి దాన్ని తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. మనకు ఉన్నటువంటిది అదొకటే. ఎంత అవునన్నా కాదన్నా ఇప్పుడు ఆ కాళేశ్వరం ఎంత కరువు వచ్చినా ఆడ కట్టినటువంటి ప్లేస్ 3 బ్యారేజీలే తెలంగాణకి ఎప్పటికైనా ప్రాణదాతగా ఉంటాయి, జీవనధారగా ఉంటాయి నీళ్ళ విషయంలో. దాన్ని అర్థం చేసుకొని దాన్ని రిపేర్ చేయించుకొని రాజకీయాలు ఏమైనా చేసుకోవచ్చు. ఎలక్షన్లప్పుడు మిగతా మాట్లాడుకోండి, మేమే రిపేర్ చేసి ఇన్ని లక్షల ఎకరాలకు ఇచ్చినామని చెప్పుకోవచ్చు. ఆ రకంగా చెప్పుకొని పాజిటివ్ దృక్పథంతో ఓట్లు అడిగేది ఉంటుంది తప్ప మేము రిపేర్ చేయించినాం, మీరు 34 లక్షల ఆ ఎకరాలకు అవన్నీ కాలువలు మేమే ఇచ్చినాం అని చెప్పుకోవచ్చు అప్పుడు. ఇంకా ఎందుకంటే కాలువలు ఇంకా దోమలేదు. టార్గెట్ ఏంది 34 లక్షల ఎకరాలు దీనికి అందాలి. ఓన్లీ బ్యారేజ్లు కట్టి మిగతా కాలువలు దవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అది రిపేర్ చేయించి ఈ కాళేశ్వరం యొక్క లక్ష్యాన్ని మేమే నెరవేర్చినాం అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా చెప్పుకోలేక మొత్తం పండగటి చంద్రబాబు కోసం నీళ్లు పంపించి ధవళేశ్వరం వాళ్ళ కోసం 2వ పంట కోసం నీళ్లు పంపించే విధంగా ఏర్పాటు చేసినటువంటిది అది మాత్రం ఇది తెలంగాణకు నష్టదాయకంగా చేయొద్దు పరిపాలకులు. విజయ్ గారు.